పాల్గొన్నవారు. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం. నమస్కారం, జీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. అక్షయ తృతీయ సందర్భంగా భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన సింహాచలం నరసింహస్వామి. సర్కారు వారి పాట ట్రైలర్ మిలియన్స్ లైక్స్ రావడంతో సంబరాలు చేసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. కనీస మౌలిక వసతులు కల్పించాలంటున్న ఎర్రవరం పునరావాస కాలనీ ఆదివాసీ గిరిపుత్రులు. జంగారెడ్డిగూడెంలో గాలి దుమ్ము, పగలు అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం చల్లటి గాలులు. నెల రోజుల ఉపవాస దీక్ష పాటించి అల్లాహ్ అనుగ్రహాన్ని పొందిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిలాల్ మసీదుకు చెందిన రజ్వీ ప్రార్థనలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ముస్లింలు భారీ స్థాయిలో హాజరయ్యారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ మాసం నెల రోజుల ఉపవాస దీక్షను పాటించిన ముస్లింలు రంజాన్ రోజును ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. పండుగ రోజు ప్రతి ముస్లిం సోదరుడు తమ ఇంటికి పిలుచుకుని అతిథి మర్యాదలు ఇవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈదుల్ ఫితార్ నమాజ్కు ముందు సంవత్సరం పొడవునా సంపాదించిన ఆదాయంలో కొంత భాగం పండుగ రోజున అల్లా పేరిట దానం చేస్తారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్, షేక్ బాజీ, షేక్ ముస్తార్, అమీర్, కేబుల్ ఆపరేటర్ షరీఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు పిపిఎన్ చంద్రరావు, బత్తిన చిన్న, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సిఐ బాల సురేష్ కు సైతం పలువురు ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా రాకతో ఈద్గా వద్ద సందడి నెలకొంది. చిన్నారులకు సైతం కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ శుభ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరితో పాటు కలిపి మరి నమాజ్ చదవటానికి, అలాగే మరి అల్లాహ్ని ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన నియోజకవర్గం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ईद मुबारक తెలియజేస్తా ఉన్నాను. फरमाया कि मुसलमानों ईमान वालों, अगर तुम कामयाब होना चाहते हो, मर्तबा हासिल करना चाहते हो, बुलंदी हासिल करना चाहते हो, अपने आप को बड़ा बनना चाहते हो, तो मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बतलाए हुए रास्ते को इख्तियार करो, पैरवी करो बोल को अल्लाह ताला फरमाया। आज हम लोग जो ईदगाह में सारे जहान के मुसलमान ईदगाह में आज ईद उल फित्र की नमाज अदा करते हैं, ये भी हमारे नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का, हमारे नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का ईजाद किया हुआ तरीका, जो सन 2 हिजरी में जब मक्के से मदीना जाने के बाद 2 हिजरी में नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम देखे कि लोगों का माहौल, ईमान वाले का माहौल, मुसलमानों का माहौल ये है कि साल में 2 रोज वो लोग खुशियां मनाने के लिए ముస్లిం సోదరులకు సోదరి మండలందరికీ కూడాను మా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. మరి 30 రోజులు ఉపవాస దీక్ష పూర్తి చేసుకొని ఈ రోజున మరి ఈదుల్ ఫితర్ నమాజ్ని మనం అందరం కలిసి మరి స్థానికంగా ఉన్నటువంటి బైనర్ బాగు వద్ద గల ఈద్గా దగ్గర మరి జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని మసీద్ కమిటీల వారు వచ్చి ఇక్కడ ముస్లిం సోదరులందరూ వచ్చి ఈ ఈద్గా వద్ద నమాజ్ ఆచరించడం జరిగింది. మరి ఈ నమాజ్ విశిష్టతను మన మసీదు గురువు గారు అయినటువంటి విశ్వమైనటువంటి హైదర్ అలీ రజ్వీ గారు మరి వారి యొక్క ప్రసంగాన్ని మనకి వినిపించడం జరిగింది. మరి ఈ పండుగ యొక్క విశిష్టతను, అలాగే పండుగలో మనం ఆచరించవలసిన ఆచరణను,
పండుగ తర్వాత మనం ఆచరించాల్సిన ఆచరణను మనకు వివరంగా చెప్పినటువంటి మన తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మనందరం ఖబరస్థాన్ వద్దకు మన పెద్దలందరికీ దువాలు అర్పించడానికి మరి జంగారెడ్డిగూడెం పురవీధుల గుండా మనందరం కలిసి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి మన పెద్దలు చనిపోయినటువంటి వారందరికీ మనం దువాలు అర్పించడం మరి ఇది మనందరం కలిసి చేయడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ పండుగ యొక్క మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లాదే మీ అందరికీ ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా సోదరులు జీవన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, బూత్ కమిటీల కన్వీనర్ రాజాగౌడ్, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజాతో కలిసి జీవన్ బాబు కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి జీవన్ బాబు చేసిన కృషిని పలువురు కొనియాడారు. పార్టీ కేడర్కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు చేదోడు వాదోడుగా తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే జీవన్ బాబు సేవలను వక్తలు అభినందించారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రమైంది. వేకువజామునే మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు చేశారు. సింధూరంతో అర్చన నిర్వహించి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. పలువురు 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఈవో ఆకుల కొండలరావు మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉచిత అన్నప్రసాద కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించి శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంకు ఈ రోజున మంగళవారం కావున అనేక వేల మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా COVID-19 నిబంధనలు పాటించు శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం స్వీకరించి అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో అన్నదాన భవనంలో అన్నప్రసాదం కూడా స్వీకరించున్నారు. భక్తుల సౌకర్యార్థం భక్తులకు దేవస్థానం చైర్పర్సన్ శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి, ధర్మకర్తలు, దేవస్థానం వారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఉచిత ప్రసాదం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సారా నిర్మూలన సెబీ అధికారులకు కత్తి మీద సాముగా మారింది. ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా మా పని మాదే అంటూ సారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దొరికితే జైలు పాలవుతున్నారు, లేకపోతే జమీందారులు అవుతున్నారు. బుట్టాయిగూడెం మండల పరిధిలో సారా తయారీ కేంద్రాలపై సెబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. చింతలపూడి కొత్త బస్ స్టాండ్ దగ్గర పామాయిల్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అర్ధరాత్రి 1:15 ప్రాంతంలో లారీ బోల్తా పడినట్లు సమాచారం. ఈ సంఘటనలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ త్రుటిలో భారీ నష్టం తప్పిందని తెలియజేస్తున్నారు. రహదారిపై పడిన పామాయిల్ గెలలను ప్రొక్లైన్తో వేరే వాహనంలోకి తరలించారు. ఒక్కసారిగా లారీ బోల్తా పడటంతో డ్రైవర్ పారిపోయినట్లు పేర్కొన్నారు. కాస్త ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ అధికార యంత్రాంగం సమన్వయంతో క్రమబద్ధీకరణ చేశారు. అంతా నా ఇష్టం, నా వాహనానికి అడ్డే లేదు, అదుపే ఉండదు, ఎవరు అడ్డొచ్చినా గుద్దేస్తా, నాకు అడ్డొస్తే దాడి చేస్తా అనే సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని భీమవరం ర్యాష్ డ్రైవింగ్ విస్మయం వ్యక్తం చేసేదిగా ఉంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న సంతోష్ అనే వ్యక్తి ప్రశ్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేశారు. ర్యాష్ డ్రైవింగ్తో పాటు అడ్డుకున్న పోలీసుపై దాడి చేయడంతో
పోలీసు యంత్రాంగంలో కలకలం రేపింది. కారులో వేగంగా డ్రైవింగ్ చేస్తున్న సంతోష్ అనే వ్యక్తి ఇద్దరిని గాయపరిచాడు. దీంతో వేగంగా వెళ్తున్న కారును అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. తన కారునే ఆపుతావా అంటూ మాటల తూటాలతో కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. చేతిపై, చెవి వెనుక భాగంలో గోళ్లు ఘాట్లు పడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ ను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా తీవ్రమైన ఎండవేడిమిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు బాసటగా నిలవాల్సిన వాహనదారులు ఇలా దాడి చేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది. నిర్వాసిత ఆదివాసీలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములను, ఇళ్లను త్యాగం చేసి పునరావాస కాలనీకి వస్తే కనీసం శ్మశానం కూడా లేని పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. పోలవరం మండలంలో ఎర్రవరంకు చెందిన నిర్వాసితులకు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం, పి నారాయణపురం గ్రామం పరిధిలో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. దాహార్తి తీర్చుకునేందుకు నీటి చుక్క కోసం గడగడలాడాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. పోలవరం మండలం ఎర్రవరంలోనే బస్సు ఎక్కేవాళ్లమని, నేడు బస్సుపై ప్రయాణం చేయాలంటే మరొక చోటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తాము పడుతున్న కష్టాలను పరిష్కరించాలని మొక్కుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి నిర్వాసితులు ఇబ్బందులు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివాసీలకు శాపమని చెప్పడానికి ఈరోజు ఒక నిదర్శనం ఇది. ఇక్కడ వాడపల్లి కొత్త కాలనీలో మనోవ్యాధితో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తరలించారన్న మనోవ్యాధితో పట్టుమని 55 సంవత్సరాలు కూడా లేని ఒక మహిళ చనిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎంత దారుణమైన నిర్లక్ష్యం అంటే మౌలిక సదుపాయాలు లేవు. ఈరోజు తను చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ఆదివాసుల్ని బలవంతంగా తరలించడమే తప్ప, నిర్వాసితుల్ని పక్కకు పంపించేయడమే తప్ప వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. చనిపోవడానికి కూడా ప్రభుత్వాలే కారణం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి జికెన్ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555.
వెల్కమ్ బ్యాక్. పదుల వయస్సు మీదకొస్తున్న అభిమాన అంతరంగం వారిది. సినీ హీరోకి తగ్గట్టుగా తనదైన శైలిలో ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ దూసుకుపోతున్నారు. జంగారెడ్డిగూడెం లక్ష్మీ థియేటర్ నందు సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన సందర్భంగా మహేష్ బాబు అభిమానులందరూ ఒకటై సందడి చేశారు. ట్రైలర్ విడుదలై 24 గంటల సమయంలో 26.7 మిలియన్ వ్యూస్, 1.22 మిలియన్ వ్యూస్ పొందడంపై కేక్ కట్ చేశారు. సందేశాత్మక చిత్రాలలో నటించడం మహేష్ బాబు ప్రత్యేకతని ఎంకేఎంవై గౌరవ అధ్యక్షులు చంద్రరావు, ఎంకేఎంవై అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణులు తెలియజేశారు. చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణకు తగ్గ తనయుడిగా ప్రిన్స్ మహేష్ బాబు నాటి తరం నుంచి నేటి తరం వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సర్కారు వారి పాట చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ రజక్, ఎస్ పవన్, పి సతీష్, ప్రశాంత్, ఎం మణికంఠ, టి మోలు, డి రాజేష్, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు గారి సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ ఒక రోజులో 24,000 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అలాగే దరిదాపు లైక్స్ వచ్చి 20,000 లైక్స్ వచ్చినాయి. ఇంత ఫాస్టెస్ట్గా జరిగిన లైక్స్ కానీ వ్యూస్ కానీ ఏ హీరోకి లేదు. సర్కారు వారి పాట మంచి ఘన విజయం సాధించాలి. అలాగే మహేష్ బాబు గారి యాక్షన్ కూడా చాలా బాగుంది, కట్రీలో చూసాం. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి, అలాగే డైరెక్టర్ పరశురామ్ గారికి, అలాగే మొత్తం సినిమాలో పనిచేసిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినిమా బాగా రావడానికి సహకరించిన అందరికీ, అలాగే మన ఫ్యాన్స్ అభిమానులకి అందరికీ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు 80వ సంవత్సరంలోకి అడుగుతున్నారు. 80వ సంవత్సరం సందర్భంగా మే 31 ఆయన బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున మనం మంచి కార్యక్రమాలు చేసి కృష్ణ గారికి మరింత ఆయుష్ ఇస్తూ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలో పిడకప్పగూడెం రామాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోడిక రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మల్లాబత్తుల కృష్ణ, దాసరి అంజీ, కౌలూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కరెంటు సమస్యతోటి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. 9 గంటల కరెంటు పగలిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు 7 గంటల కరెంటు మాత్రమే వస్తూ ఉన్నది, రాత్రుల కరెంటు కూడా ఇస్తూ ఉన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయానికి పగలు 9 గంటలు కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరెంటు కోతల వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కరెంటు కోతలు కూడా ఆపాలని చెప్పేసి కూడా ఆ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చింతల చెరువు సంబంధించిన ఏదైతే చెక్కు డ్యామ్ సమస్య ఉందో ఆ చెక్కు డ్యామ్ పాడైపోయి గత సంవత్సరం 2 ఏళ్ళు అవుతున్నా సరే ఆ చెక్కు డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదు. కాబట్టి చెక్కు డ్యామ్ నిర్మాణాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలాగే పట్టెనపాలెం దగ్గర వంతెన నిర్మాణం ప్రారంభించి ఆపేశారు. మరి ఇక్కడ వంతెన లేకపోవడం వల్ల రైతులు తమ పంటల్ని జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్కి లేదా మార్కెట్కి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా రైతుల పంటలు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. వర్షాకాలం అయితే రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ రాకపోకలకే కాకుండా పంటల రవాణాకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పట్టెనపాలెం వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ట్రాఫిక్ అడ్వైజరీ అండ్ రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ R&B రోడ్లలో సైన్ బోర్డ్, జీబ్రా క్రాసింగ్, క్యాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భీమవరం పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ డైవర్షన్, వన్ వే ఏర్పాట్లు, రోడ్లు విస్తరణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్,
జేఎల్జేవి మురళి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఎస్ఈఆర్ఎన్బి లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 216 నేనైతే ట్రావెల్ చేశాను. 4 పాయింట్స్లో కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందో, హియర్ ద కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. 2 పాయింట్స్లో కెనాల్ ఈస్ ఫ్లోయింగ్ అక్రాస్, ఒక పాస్ కూడా ఉంది. బట్ నో సైనేజ్, నో రెడ్ స్ట్రిప్, అదేం లేదు. సో నేషనల్ హైవే మనకి ఇప్పుడు 3 పీడీస్ ఉంటారా, మీరు వాళ్ళకి నేషనల్ హైవే ప్రోటోకాల్ ప్రకారం మీకు ఎన్ని మీటర్స్కి వాట్ కైండ్ ఆఫ్ సైనేజెస్ ఉండాలి, విలేజ్ ఎంటర్ అయిన సైనేజ్, స్కూల్స్, ఆ ప్రాపర్ సైనేజ్ అనేది నెక్స్ట్ మీటింగ్ కల్లా మీకు ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ మీటింగ్ ఇట్ విల్ బి ఆఫ్టర్ 15 days. అది విజిబుల్ ఎఫెక్ట్ కనిపించాలి. ఈవెన్ మీరు రోడ్ కంప్లీషన్ అవ్వకపోయినా 80% ఆఫ్ ద రోడ్ ఈస్ కంప్లీటెడ్ అండ్ పీపుల్ ఆర్ యూజింగ్. కానీ మీరు సైనేజ్ పెట్టకపోతే అది డెఫినెట్లీ ఇట్ కాస్ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్. ఇందులో వాళ్ళ డైరెక్షన్ క్లియర్గా ఉంది. సో ఎస్టాబ్లిష్డ్ ఎలా అయితే ఉంటుందో, ద మూమెంట్ యూ వి అలౌ ద ట్రాఫిక్ టు గో ఆన్, డెఫినెట్గా సైనేజ్ మీరు పెట్టాలి. అలానే మిగతా రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్లో కూడా ప్రాపర్ సైనేజ్ లేదు. వే టు విలేజెస్ అదేమి పెట్టట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు దిశ యాప్ ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల భద్రతల్లో జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు ఉంటుందని తెలిపారు. దిశ యాప్ మహిళలకు రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. దిశ SOS బటన్ ప్రెస్ చేస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు మీ వద్దకు వచ్చి ఆదుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గౌతమి కృష్ణ, టీచర్స్ పాల్గొన్నారు. No surveillance over your cell phone. It will activate only when you are in dire need of police. Anytime, we are just reachable if you download this. Okay, very useful one. It is a government's initiative to give more protection to the girl child, women, other vulnerable categories. Today we are conducting a special drive in all our district to ensure the downloading of this app. It is useful to you, though it is a work for us, but at the same time, no time. Many vehicles are there, many forces there. If you are in any uncomfortable condition, we will come to your rescue. So please tell your parents, tell your brothers, everybody, if you download it, you will feel the police are with you at any point of time. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా వైశాఖ శుద్ధ తది నాడు స్వామి విగ్రహం నుంచి చందనాన్ని వలిస్తారు. తదుపరి కొత్త చందనాన్ని పూస్తారు. చందనం వలిచి మరలా పూసే మధ్యలో సుమారు 24 గంటల పాటు భక్తులు వరాహం శిరస్సు, సింహం తోక, మానవుడి శరీరంతో పోలిక ఉండే నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ చందనోత్సవ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి స్వామీజీలు, భక్తులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. జంగారెడ్డిగూడెంలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే సాయంత్రం సమయంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. సుమారు 2-3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈదురు గాలుల కారణంగా దుమ్ము లేచి ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. మరికొన్ని ప్రాంతాలలో వర్షపు జల్లులు పలకరించాయి. కొన్ని చోట్ల ఈదురు గాలుల కారణంగా వృక్షాలు నేలరాలుతున్నాయి. చల్లటి గాలులను వృద్ధులు, చిన్నారులు తన్మయత్వంతో ఆస్వాదిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు, ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. అక్షయ తృతీయ సందర్భంగా భక్తులకు నిజరూప దర్శనమిచ్చిన సింహాచలం నరసింహస్వామి. సర్కారు వారి పాట ట్రైలర్ మిలియన్స్ లైక్స్ రావడంతో సంబరాలు చేసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. కనీస మౌలిక వసతులు కల్పించాలంటున్న ఎర్రవరం పునరావాస కాలనీ ఆదివాసీ గిరిపుత్రులు. జంగారెడ్డిగూడెంలో గాలి దుమ్ము, పగలు అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం చల్లటి గాలులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.